ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే, నమస్తే అండి. ఈరోజు 11వ రోజు న్యూ ఎనర్జీ డి రేవతి దేవి గారు మరి ఏం చెప్తున్నారో మన విశ్వం గురించి తెలుసుకుందామంటారా? మన విశ్వాన్ని ప్రత్యేకంగా ద్వంద్వపు ఎనర్జీలతో సృష్టించారు. ఈ విశ్వ గతశీలత డైమెన్షన్లోనూ ఈ విశ్వంలోని ఎనర్జీలు పనిచేసే తీరుతెన్నుల్లో సహజంగానే చీలిక ఉన్నది. అగ్నిగోడ యువతలు జరిగిన సృష్టి మొత్తం ద్వంద్వత్వాన్ని ఆధారం చేసుకునే జరిగింది, కానీ మన విశ్వంలో ద్వంద్వపు పునాది మరింత లోతుగా ఉన్నది. ముందుకొచ్చిన వాళ్ళు ఈ విశ్వంలో లోకాలను సృష్టించారు. ఆ లోకాల్లో జీవిస్తూ ద్వంద్వాల సమైక్యత ఆటను ఆడసాగారు. ఆట ఒక విధంగా చెప్పాలంటే డ్రాగా ముగిసేది. ఎన్నో లోకాల్లో ఎన్నోసార్లు ఆటలాడారు. ఫలితం కోరుకున్న విధంగా రాలేదు. కాకపోతే తర్వాతి ఆటను పటిష్టంగా ఆడడానికి మరి కొంచెము అనుభవం పెరిగింది. ద్వంద్వాల సమైక్యతను ఆట అని ఎందుకన్నామంటే అన్నీ ముందుగానే నిర్ణయించుకొని అందులోనికి దిగటం జరుగుతుందట. అంటే మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ముందుగానే రెడీ చేసుకుని వస్తాము. అంతా ముందస్తు ప్లానింగ్ కాబట్టి అది నాటకము, ఆట అవుతుంది. పైగా ఆటలో పోటీ ఉంటుంది. హీరోలు, విలన్లు ఉంటారు. హీరోల పనులకు అడ్డం కొట్టే విలన్లు ఉంటారు. ఇవన్నీ అప్పుడు మన అనుభవాలు. అయితే ఆ హీరోల, విలన్ల కథల అవసరం ఉన్నంత వరకు మాత్రమే చూద్దాం. మళ్ళీ ఆలోచన మొదలైంది. ఆట కొనసాగాలి. అయితే అనుకున్న ఫలితం ఈసారి రావాలి. అలా రావాలంటే ఇంకా పగడ్బందీగా ఆడాలి. అందుకోసం గాను ఒక కథనం ప్రకారం 12 విశ్వాల వాళ్ళు, మహా అనుభవజ్ఞులు, జ్ఞానవంతులైన వాళ్ళు ఒక దగ్గర చేరి సమాలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విశ్వంలోనే, ఈ పాలపుంతల్లోనే ఒక మారుమూలన ఏకాంత ప్రదేశంలో ఒకే సూర్యుడు ఉండే సౌర కుటుంబాన్ని సృష్టించారు. విశ్వంలో 2 సూర్యులున్న సౌర కుటుంబాలు మన ఊహకు అందనన్ని ఉండగా, వాటిల్లో లెక్కకు మించినన్ని జీవజాతులుండగా ఈ ఒకే సూర్యుడున్న సౌర కుటుంబంలో సూర్యుడికి తగినంత దూరంలో ఒక గ్రహాన్ని సృష్టించారు. అదే భూమి. అప్పట్లో మన కొత్త విశ్వంలో ఎంతెంతమందో ఏంజల్స్ ఉండేవాళ్ళు. ఈ భూమి మీదకి రావాలని వాళ్ళల్లో ఎందరికో కోరిక. అయితే అనుభవం తక్కువగా ఉన్నందువల్ల వాళ్ళు సాహసించలేకపోయారు. ఒక ప్రత్యేకమైన పొలారిటీ ఇంటిగ్రేషన్ ఆట ఇక్కడ ఆడబోతున్నారని, ఆటలో ఒక్కసారైనా చివరి వరకు పాల్గొన్న అనుభవం ఉన్నవాళ్ళు, అది డ్రా ముగిసిన అనుభవమే అయినా పర్వాలేదు, ఆసక్తి ఉంటే ముందుకు రావచ్చునని పిలుపు వెళ్ళింది. పాల్గొన్న అనుభవం ధైర్యాన్ని ఇస్తుంది. ఆ పిలుపుని అందుకొని ముందుకొచ్చిన వాళ్ళు ఎంతో అనుభవాన్ని గడించిన వాళ్ళు, ఎన్నిటినో భరించి సహించిన వాళ్ళు, తొలి సృష్టి తుది అనుభవం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ ఆత్మలు లేదా దివ్యజీవులు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. అలా వచ్చిన వారిని ఒక ప్రత్యేకమైన ఏంజిల్స్ బృందంగా సెలెక్ట్ చేశారు. వాళ్ళతో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఎంపిక చేయబడ్డ ఈ ఏంజిల్స్ 10 బాగు కోసం కొన్ని పనులు చేయాలి. అందులోనూ వారి బాగు కూడా ఇమిడి ఉన్నది. వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఏమిటి వాళ్ళు తెలుసుకున్న విషయాలు? ఆ ఒప్పందం మరో కొత్త అనుభవం కోసం, 4 బాగు కోసం ముందుకొచ్చిన ఏంజల్స్ విశ్వకర్తలతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారో తెలుసుకుందాము. పరస్పర విరుద్ధ గుణాలైన ద్వంద్వత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలి. దేన్నైనా అర్థం చేసుకోవాలంటే అందులోకి పూర్తిగా దిగినప్పుడు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. అలా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే మన ప్రకంపన వేగాన్ని, ఫ్రీక్వెన్సీని అంటే అల సంఖ్యను తగ్గించుకుంటూ రావాలి. అంటే తమ సాంద్రత ఇంకా పెంచుకోవాలన్నమాట. కొత్తగా రూపొందుతున్న మన విశ్వంలో మనం ఏంజల్స్గా ఉన్నప్పుడు ఆలోచించినంత వేగంగా సృష్టిస్తుండే వాళ్ళం.
ఆలోచన రూపొందిన క్షణంలోనే అనుకున్న ఆకృతి ఏర్పడిపోయేది. ఒక్కోసారి అవి మన చేయి దాటిపోయేవి. ఒక్కోసారి అసలు మనం ఇరు పక్షాల్లో ఏ పక్షాన ఉన్నామో మనకే అర్థం కాని పరిస్థితి. అనుకున్నది అప్పట్లో ఎంత వేగంగా జరిగిపోయేదంటే మనకు వచ్చిన ఆలోచన వల్ల మనకు మేలు జరుగుతోందా లేక కీడు జరుగుతోందా అనేది ఆలోచించి అర్థం చేసుకునేలోగానే పని జరిగిపోయి ఉండేది. మన ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలో మనకి అర్థం కాలేదు. దాంతో వ్యవహారాలు చేయి దాటిపోయాయి అనిపించింది. దానితో పాటుగా తమ శక్తులు తగ్గించుకోవాలి, పరిమితం చేసుకోవాలి, తాత్కాలికంగా వదులుకోవాలి, వాటి గురించి మరిచిపోవాలి, ఆ జ్ఞానాన్ని పులుముకోవాలి. భూమి అనబడే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళాలి. అక్కడ భౌతిక పదార్థం స్వరూపాన్ని వాళ్ళు తీసుకోవాలి. అయితే అది అనుభవంలో ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. సాహసించగలిగిన వాళ్ళే ఇందులోకి దిగాలి. మరో షరతు ఏమిటంటే తామెవరో వాళ్ళు పూర్తిగా మరిచిపోయి అజ్ఞానంలో బతకాలి. జనన మరణ చక్రం గుండా నడవాలి. అంటే అనేక జన్మలు ఎత్తాలి. గతంలోని ఏ ప్రయాణం వల్ల ఏ అనుభవాల సారం వల్ల తామే స్థితికి వచ్చారో దానిని మరిచిపోవాలి. విశ్వంలో తాము చేసిన యుద్ధాల గురించి మర్చిపోవాలి. అగ్నిగోడ గుండా రావడాన్ని మర్చిపోవాలి. ఏ రాజ్యం నుంచి వచ్చారో ఆ విషయం మర్చిపోవాలి. ఇలా అన్నీ మర్చిపోయినప్పుడు స్వచ్ఛమైన మనసుతో ద్వంద్వత్వాన్ని అధ్యయనం చేయగలుగుతాము. అందువల్లే ఆవలి వైపున వచ్చిన అనుభవాలే తిరిగి ఇక్కడ వస్తాయి. అక్కడ ఉండిన స్వార్థము, మోసము, సమతుల్యత లోపం ఇవన్నీ భూమి మీద కూడా అనుభవం అయ్యాయి మనకు. ఆ అనుభవం ద్వారా మనం తొలి సృష్టిని దాటి వచ్చినప్పటి నుంచి ఒక సైకిల్ని పూర్తి చేసుకుంటాము. ఆ వృత్తి అని ఎందుకు అంటున్నామంటే అగ్నిగోడ దాటాక ఇంతవరకు మనం ద్వంద్వత్వాన్ని అనుభవించాం కానీ అది మనకు సరిగా అర్థం కాలేదు. ప్రకంపన వేగం తగ్గితే అదే ద్వంద్వత్వం పూర్తిగా అర్థమవుతుంది. అంత దిగువన ప్రకంపనలోకి దిగటం వల్ల అగ్నిగోడ దాటక ముందు మనం ఎవరమో మనకు గుర్తుకొస్తుంది. కనుక ఇది సరికొత్త ప్రారంభం కావాలి. అప్పుడే వాళ్లకు స్పిరిట్కు ద్వంద్వత్వం అనేది అర్థమవుతుంది. రెండుగా ఉన్నప్పటి తత్వం అర్థమవుతుంది. కనుక పాత జ్ఞాపకాలను తాత్కాలికంగా చేర్పేసుకోవాలి. అయితే ఇది ఎంతకాలం పాటు అనేది మాత్రం తెలియదు. వచ్చిన పని పూర్తయ్యే వరకు అని మాత్రం తెలుసు. ద్వంద్వత్వం అనే ఆ పెద్ద చెరువులోకి ఎవరో ఒకరు దూకాలి. అయితే దిగాక వీళ్లకు సహాయకులుగా కొందరుంటారు, అనుసంధానకర్తలంటూ లింకులు లాంటి వాళ్ళు. ద్వంద్వత్వం పూర్తిగా అర్థమయ్యాక అప్పుడు ఆ ద్వంద్వాలను సమైక్యపరుచుకుంటూ తిరిగి తమ పూర్వ దశకు వచ్చేయాలి వాళ్ళు. ఇది వాళ్ళు తెలుసుకున్న విషయం. ఇది ఆ ఒప్పంద సారాంశం. ఇది ఇంతవరకు ఎవరు నడవని బాట. ఎలా ఉంటుందో తెలియదు. కనుక ఇది నిజంగానే చాలా గొప్ప సాహసం అవుతుంది. సాహసాలు కోరుకునే వాళ్ళకి కళ్ళ ఎదుట సాహసానికి అవకాశం దొరికితే వెనకాడతారా? లేదు కదా. అందుకే చాలా ఉత్సాహంగా సంతోషంగా ముందుకు వచ్చారు. ఆ అనుభవం ద్వారా తాము రాజ్యం వదిలినప్పటి నుంచి అప్పటి వరకు వాళ్ళకు ఒక పూర్తి సర్కిల్ లేదా అభివృద్ధి తిరుగుతున్నట్లుందన్నమాట. భూమి మీదకి రావటం వల్ల అగ్నిగోడ దాటాక ముందు తామెవరో గుర్తుకొస్తుంది. గతం హీలైపోతుంది. కర్మ క్షయం జరిగిపోతుంది. అగ్నిగోడ గుండా వచ్చేటప్పుడు పడిన బాధనంతా అది మాన్పుతుంది. పురిటి నొప్పుల బాధంతా తల్లి బిడ్డ ముఖం చూడగానే కొంత ఉపశమించినట్లు శూన్యంలో నుంచి విశ్వాన్ని సృష్టించినప్పటికీ బాధనంతా మాన్పుతుంది. భూమి మీద జనులు తీసుకోవడం అందుకనే భూమి మీద జన్మలు తీసుకోవటం అందుకే సృష్టికర్తలుగా లోకాలను విశ్వాలను సృష్టించిన వాళ్ళు అన్నిటికీ సిద్ధపడి ముందుకొచ్చారు. ఇంత గొప్ప అవకాశం వస్తే వినియోగించుకోవాలని చాలా మంది ఉవ్విళ్ళూరారు కానీ పిలుపునందుకొని స్వచ్ఛందంగా సాహసించి ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రం కొందరే. ఆ కొందరు మనమే. భూమి మీదకి రావడానికి మనం చేసుకున్న ఒప్పందం వల్ల గతం హీలైపోతుందని, అగ్నిగోడ గుండా వచ్చిన బాధ హీలవుతుందని, శూన్యం నుంచి విశ్వాన్ని సృష్టించిన బాధ హీలవుతుందని, నశించిపోతుందని తెలిసి ముందుకు వచ్చాము. విశ్వంలో ఏ ఎనర్జీ స్తంభన ఏర్పడిందో అది తొలగిపోతుంది. మనం భూమి మీద చేయబోయే పని వల్ల ఒప్పందంలోకి వచ్చిన జీవులు పదార్థంలోకి తమ ఆత్మను ప్రవేశపెట్టడానికి ఒప్పుకున్నారు. తాము భూమి మీదకి రాకముందు జరిగిన కథనంతా వాళ్ళు
మర్చిపోవటానికి కూడా అంగీకరించారు. అందుకే ఆ పోరాటాలన్నీ మనం మర్చిపోయాము. అగ్నిగోడ ఘట్టాన్ని మర్చిపోయాము. మన మూలమైన ఏకత్వపు రాజ్యాన్ని గురించి మర్చిపోయాము. ఇది సరికొత్త ప్రారంభమవుతుంది. దానివల్ల మనము స్పిరిట్ ద్వంద్వత్వ తత్వాన్ని గురించి, రెండు తత్వాన్ని గురించి నిజంగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి జ్ఞానంలో కలుసుకుందామండి. భూమి గురించి తెలియచేస్తున్నారు. ప్రస్తుతం భూమి గురించి మనం చాలా చాలా తెలుసుకోవాలి. ఇప్పుడున్న టైంలో భూమి గురించి తెలుసుకోవటం టూ ఎసెన్షియల్ అండి. ఓకే మాస్టర్స్, మరి రేపటి జ్ఞానం కోసం ఎదురు చూద్దామంటారా?